హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఏపీ డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు సిలబస్లో భాగంగా మానవ హక్కులు పార్ట్ 3 వీడియో చూద్దాం. విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948లో విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది జరిగింది కదా. అయితే ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో 30 ప్రకటనల ద్వారా మానవ హక్కులను గుర్తించడం జరిగింది. ఈ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని హక్కులు మరియు అధికారాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 30 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛా జీవులు, హక్కులు గౌరవ విషయంలో అంతా సమానులే. ఆర్టికల్ 1 ప్రకారం మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛా జీవులు, హక్కులు గౌరవ విషయంలో అంతా సమానులే. ఆర్టికల్ 2 జాతి, మత, వర్ణ, భాష, రాజకీయ, ఆస్తి, హోదా వంటి వివక్షతతో సంబంధం లేకుండా మానవులందరికీ ఈ హక్కులు సమానంగా ఉంటాయి. జాతి, మత, వర్ణ, భాష, రాజకీయ, ఆస్తి, హోదా వంటి వివక్షతతోటి సంబంధం లేకుండా మానవులందరికీ ఈ హక్కులన్నీ సమానంగా ఉంటాయి ఆర్టికల్ 2 ప్రకారం. ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతా హక్కులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతా హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 4 ఏ వ్యక్తిని బానిసగా ఉంచరాదు, బానిసత్వం ఏ రూపంలో ఉన్నా నిషేధం. ఆర్టికల్ 4 ప్రకారం ఏ వ్యక్తిని బానిసగా ఉంచరాదు, బానిసత్వం ఏ రూపంలో ఉన్నా నిషేధం. ఆర్టికల్ 5 ప్రకారం ఏ వ్యక్తిని హింసలు పెట్టడానికి, క్రౌర్యానికి, అమానుషమైన చర్యలకి గురి చేయరాదు. ఆర్టికల్ 5 ప్రకారం ఏ వ్యక్తిని హింసలు పెట్టడానికి, క్రౌర్యానికి, అమానుషమైన చర్యలకి గురి చేయరాదు. ఆర్టికల్ 5 ప్రకారం. ఆర్టికల్ 6 ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 6 ఐడెంటిఫికేషన్ అనమాట. ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 6 ఐడెంటిఫికేషన్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 7 చట్టం దృష్టిలో అందరూ సమానులే, చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 7 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే, చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 8 వివిధ దేశాలలో వారి రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 8 ప్రకారం వివిధ దేశాలలో వారి యొక్క రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే, ఆర్టికల్ 8 ప్రకారం వివిధ దేశాలలో వారి యొక్క రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 9 ప్రకారం ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్టు చేయరాదు, నిర్బంధించరాదు. ఆర్టికల్ 9 ప్రకారం ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్టు చేయరాదు, నిర్బంధించరాదు. ఆర్టికల్ 10 ప్రకారం తనపై వచ్చిన ఆరోపణల విషయమై తన వాదనను బహిరంగంగా వినిపించే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఆర్టికల్ 10 ప్రకారం తనపై వచ్చిన ఆరోపణల విషయమై తన వాదనను బహిరంగంగా వినిపించే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఆర్టికల్ 11 ప్రకారం కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు ఎవరిని దోషులుగా పరిగణించరాదు. ఆర్టికల్ 11 ప్రకారం కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు, ఆర్టికల్ 11 ప్రకారం కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు ఎవరిని దోషులుగా పరిగణించకూడదు. ఆర్టికల్ 11 ప్రకారం. ఆర్టికల్ 12 ప్రకారం ప్రతి వారికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఆర్టికల్ 12 ప్రకారం ప్రతి వారికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఆర్టికల్ 13 ప్రకారం ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 13 ప్రకారం ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంది. 13 ఏం చెప్తుంది? ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉందని చెప్తుంది.
ఆర్టికల్ 14 ప్రకారం మరో దేశంలో శరణు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం మరో దేశంలో శరణు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 15 ప్రకారం జాతీయత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అంతేగాక జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంది. ఆర్టికల్ 15 ప్రకారం జాతీయత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 15 ప్రకారం అంతేకాక జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంది. ఆర్టికల్ 16 ప్రకారం స్త్రీ పురుషులందరికీ వివాహం చేసుకునే హక్కు, కుటుంబాన్ని కలిగి ఉండే హక్కు ఉంది. ఆర్టికల్ 16 ప్రకారం స్త్రీ పురుషులందరికీ వివాహం చేసుకునే హక్కు ఉంది, కుటుంబాన్ని కలిగి ఉండే హక్కు ఉంది. ఆర్టికల్ 17 ప్రకారం ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ కారణంగా ఈ హక్కును ఎవ్వరూ రద్దు చేయరాదు. ఆర్టికల్ 17 ప్రకారం ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ కారణంగా ఈ హక్కును ఎవరూ రద్దు చేయరాదు. ఆర్టికల్ 18 ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉన్నాయి. ఆర్టికల్ 18 ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉన్నాయి. ఆర్టికల్ 19 ప్రకారం భౌగోళిక సరిహద్దులతోటి సంబంధం లేకుండా అభిప్రాయం, భావాలను ప్రకటించే హక్కు, ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. భౌగోళిక సరిహద్దులతోటి సంబంధం లేకుండా అభిప్రాయము, భావాలను ప్రకటించే హక్కు, ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం. ఆర్టికల్ 20 ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 20 ప్రకారం ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 20 ప్రకారం ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 21 ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశపాలనా వ్యవస్థలో పాల్గొనే హక్కు, స్వేచ్ఛా ఓటింగ్ విధానం ద్వారా, సార్వజనీన సమాన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశపాలన వ్యవస్థలో పాల్గొనే హక్కు, స్వేచ్ఛా ఓటింగ్ విధానం ద్వారా, సార్వజనీన సమాన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ఏంటి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశ పాలనా వ్యవస్థలో పాల్గొనే హక్కు, స్వేచ్ఛా ఓటింగ్ విధానం ద్వారా, సార్వజనీన సమాన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 22 ప్రకారం సమాజంలోని ప్రతి మనిషికి సామాజిక భద్రతను కోరే హక్కు ఉంది. ఆర్టికల్ 22 ప్రకారం సమాజంలోని ప్రతి మనిషికి సామాజిక భద్రతను కోరే హక్కు ఉంది. ఆర్టికల్ 23 ప్రకారం ప్రతి మనిషికి సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 23 ప్రకారం ప్రతి మనిషికి సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఆర్టికల్ 24 ప్రకారం. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తిండి, గుడ్డ, గూడు, వైద్య సదుపాయం, సామాజిక రక్షణ పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తిండి, గుడ్డ, గూడు, వైద్య సదుపాయం, సామాజిక రక్షణ పొందే హక్కు ఉన్నది. ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 27 ప్రకారం సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ఉంది. ఆర్టికల్ 27 ప్రకారం సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ఉంది. ఆర్టికల్ 28 అన్ని హక్కులు నిజమయ్యేందుకు
ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాలలో పాల్గొనవచ్చు. ఆర్టికల్ 28 ప్రకారం అన్ని హక్కులు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాలలో పాల్గొనవచ్చు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతల్ని నిర్వహించాలి. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతల్ని నిర్వహించాలి. ఆర్టికల్ 30 ప్రకారం ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించడానికి వీల్లేదు. ఆర్టికల్ 30 ప్రకారం ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించడానికి వీల్లేదు.